బిర్యానీ చేస్తాను. పాన్ పెట్టుకున్నాను, నూనె పోసుకుంటూ ఉన్నాను తగినంత. నూనె వేడయ్యాక చెక్క, లవంగం, ఏలక్కి ఇవంతా వేసుకుంటూ ఉన్నాను. తర్వాత బిర్యానీ ఆకు 2, దీని తర్వాత ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయింది. ఇప్పుడు క్యారెట్, బీన్స్ వేసుకొని వేగించాలి. క్యారెట్, బీన్స్ నూనెలో కాసేపు కొద్దిసేపు వేగాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఆబు శనగలు వేసుకుంటా ఉన్నాను. ఇవి కొద్దిసేపు నూనెలో వేగించుకోవాలి. ఇవంతా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇది కొద్దిసేపు కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి రుబ్బుకున్న పేస్ట్ ఇది వేసి కొద్దిసేపు వేగాలి. ఈ మసాలాలు కాసేపు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు కడిగి ఉంచుకున్న బియ్యంని వేసుకొని కాసేపు నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా కొద్దిగా, గరం మసాలా వేసిన తర్వాత కొంచెం కలబెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నెయ్యి మీకు తగినంత, మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా పిండుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులావ్ రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీ తయారైపోయింది. ఇప్పుడు వెజ్ బిర్యానీ తయారైపోయింది. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. పెరుగు పచ్చడి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.